ఇంతకుముందే ఒక జనసేన అభిమానులు బాధపడుతున్నట్టుగా కూటమి గెలిపించి అటు అధినేత పట్టించుకోక అటు టీడీపీ వాళ్ళు గౌరవించక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బెటర్ అని చెప్పి ఫీల్ అవుతున్నట్టుగా ఏదో ఒక పోస్ట్ ఒకటి చూశాను. వాళ్ళకి విలువ ఎందుకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు? కూటమి అని చెప్పి వాళ్ళు ఏమంటారు, పవన్ కళ్యాణ్ అభిమానులు అనేవాళ్ళు కూటమి కదా, మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకోలేదు కదా. పవన్ కళ్యాణ్ ఎటు చెప్తే అటు వేద్దాం అనుకున్నారు. రేపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా వీళ్ళు అటే వేస్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విడిగా పోటీ చేసినా పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి విలువిస్తే చాలు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి 4 సెలవులు కప్పితే చాలు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఓ 4 మంత్రి పదవులు ఇచ్చి అంటే డిప్యూటీ సీఎం అని ఒక రాజ్యాంగం లేని పదవి తగిలిస్తే సరిపోద్ది కదా. సో ఇంక ఏమంటారు, లక్షల మందిని కోట్ల మందికి విలువిచ్చి వాళ్ళందరినీ మెయింటైన్ చేసే బదులు జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాపు నేస్తామని, ఏమంటారు డ్వాక్రా రుణమాఫీలని, అమ్మ ఒడని చెప్పి ఇట్లాంటి అన్ని అందరికీ లక్షల మందికి ఇచ్చే బదులు అలా ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసి ఒక నాయకుడికి ఇస్తే చాలు. ఆ గ్యాంగ్ నాయకుడు ఎటు చెప్తే వాళ్ళందరూ అట్టే వేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు విలువలు పాడు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ ఒక్కడికి ఓ బిల్డింగ్లు కట్టిస్తేనో లేదా మంచి ఏమంటారు స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు తుఫాను అని అట్లాంటి పదాలు మోడీ గారు కనుక చెప్పినప్పుడు ఇలా ఆనందపడిపోతుంటారు కదా. సో అట్లానే తుఫాన్ లాంటి వ్యక్తి, దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తి ఇలాంటి కొన్ని మాటలు చెప్పారనుకో, పవన్ కళ్యాణ్ విపరీతంగా స్టేజ్ మీద పొగిడితే చాలు కదా, మన కడుపు నిండిపోద్ది. సో అలాంటి కడుపు నిండిపోయే వాళ్ళకి విలువలు ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఏమంటారు, మీరు గెలిపించారనో రేపు మళ్ళీ మీరు గెలిపించాలనో వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? ఎట్లాగో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మీరు అందరూ ఓట్లు వేస్తారు కదా. సో సపరేట్గా మళ్ళీ మీకెందుకు ఆ విలువలు, ఆ పాడు అవన్నీ?